భారత్లో మరో ఆత్మాహుతి దాడికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ జైషే మొహమ్మద్ కుట్ర చేసినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ మేరకు పాక్లో విరాళాలు సేకరిస్తున్నట్టు సమాచారం. ముజాహిద్దీన్లకి వింటర్ కిట్స్ కోసం 6,500 రూపాయల చొప్పున విరాళాలు సేకరిస్తోంది జైషే ఉగ్ర సంస్థ. ఇది 20,000 పాక్ రూపాయలకు సమానం. ఇలా సేకరించిన ఉగ్ర విరాళాలను భారత్లోని డాక్టర్స్ టెర్రర్ మాడ్యూల్స్ కి జైషే బదిలీ చేస్తోందని నిఘా వర్గాలు గుర్తించాయి. ఢిల్లీ పేలుడు ఘటనలో ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి కేంద్ర ఏజెన్సీలు. ఈ కేసుకు సంబంధించి తాజాగా మరో కీలక విషయం బయటపడింది. ఎర్రకోట వద్ద పార్కింగ్లో ఉన్నప్పుడే డాక్టర్ ఉమర్ నబీ ఈ బాంబు తయారు చేసినట్టు దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి. ఢిల్లీలోకి వచ్చే సమయంలోనే ఉమర్ తన సహచరులతో టచ్లో ఉన్నాడని అధికారులు గుర్తించారు. ఏ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకోవాలనే అంశంపై వారు చర్చలు జరిపినట్టు చెబుతున్నారు. ఎర్రకోటకు ఉన్న ప్రాముఖ్యత కారణంగా దానికి సమీపంలోని పార్కింగ్ ప్రదేశాన్ని ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో 3 గంటల పాటు ఉమర్ పార్కింగ్ ప్రాంతంలోనే ఉన్నట్టు అధికారులు కనుగొన్నారు. ఆ సమయంలో అతడు ఒక్కసారి కూడా కార్ నుంచి దిగలేదని సీసీటీవీ ఆధారంగా గుర్తించారు. కారులో ఉమర్ పేలుడు పదార్థాలను తయారు చేస్తూ ఉండిపోయాడని పేర్కొన్నారు. అది పూర్తయిన తర్వాత పార్కింగ్ నుంచి కార్ బయటకు తీసి ట్రాఫిక్లో వస్తుండగా దాన్ని పేల్చేశాడని చెప్పారు.